నమస్తే అండి. నా పేరు గౌరీ. నా ఛానల్ పేరు మా ఇంటి పూజలు. మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి అందరికీ కూడా ధన్యవాదములండి. నేను ఈ ఛానల్ పేరులోనే ఉంది మా ఇంటి పూజలు అని. ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ కూడా నేను నిత్యము రోజు ఏ విధంగా అయితే పూజలు చేస్తానో, మా ఇంట్లో చేసుకుంటానో, నా నిత్య పూజా విధానాలు మొదలైన పూజలకు సంబంధించిన వీడియోస్లను ఈ ఛానల్లో పొందుపరచడం అనేది జరుగుతుంది. కావున మీరందరూ కూడా మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే మీ సన్నిహితులకు, మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు మొదలైన వారికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే నేను పెట్టే ప్రతి వీడియోని చూసి లైక్, షేర్, కామెంట్ అనేది చేస్తారని ఆశిస్తున్నాను. చేయాలని కోరుకుంటున్నాను. కృతజ్ఞతలండి. మనందరికీ తెలుసు, ఏ చిన్న విషయం జరిగినా, ఏ చిన్న ఘనత సాధించినా, ఏమి జరిగినా సరే ఇప్పుడు అందరం కూడా వాట్సాప్ స్టేటస్ అనేది వెలుగులోకి రావడం జరిగింది. అదే విధంగా అది అత్యంత ప్రాముఖ్యం కావడం కూడా జరిగింది. ఆ రకంగానే నేను చేసే పూజలు, నిత్య పూజ విధానాలు లేదా ఏవైనా ముఖ్యమైన పర్వదినాల్లో అనగా ఏకాదశి, పౌర్ణమి తిథుల్లో లేదా పండగ రోజుల్లో నేను చేసుకునే పూజల్ని వాట్సాప్ స్టేటస్ రూపంలో పెట్టడం అనేది జరిగింది. అవన్నీ కూడా నా నెంబర్ ఎవరి దగ్గర అయితే ఉందో వారందరూ కూడా చూడడం జరిగింది. వివిధ రకాలుగా కొనియాడడం అనేది కూడా జరిగింది. నీకు చాలా ఓపిక ఎక్కువ, చాలా బాగా చేస్తావు, చాలా బాగా అలంకరిస్తావు దేవుళ్ళని, రకరకాల దేవుళ్ళని సేకరిస్తావు అని చెప్పి అనడం అనేది జరిగింది. దానికి నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలండి. అందులో భాగంగానే ఈ మధ్య కొద్ది కాలంగా అందరూ కూడా నువ్వు అంత బాగా పూజలు చేస్తావు కదా, అంత ఎక్కువగా పువ్వులతో దేవుళ్ళని అలంకరిస్తూ ఉంటావు కదా, నువ్వెందుకు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయకూడదు, ఎందుకు నీ పూజలను అందులో పెట్టకూడదు, పూజలు చేసి ఎందుకు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో అందించకూడదు అని చెప్పి ఒక సలహా, సూచన ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు నేను అనుకున్నాను, నేనేదో మామూలుగా రోజు నిత్యం చేసే పూజలు, ఇవేవో చిన్న చిన్న పూజలు, నాకు వచ్చే చిన్న చిన్న మంత్రాలతో ఏదో పూజలు చేసుకుంటున్నాను, నేను ఛానల్ పెట్టడం ఏంటి అని చెప్పి ఆలోచించాను. సరే, అందరూ ఇచ్చిన సలహా మేరకు చూద్దాం, ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి, నేను రోజు చేసే పనులే కదా, రోజు చేసే పూజలే కదా, వీటిని యూట్యూబ్లో ఎందుకు పెట్టకూడదు, ట్రై చేసి చూద్దాము అని చెప్పి లాస్ట్ మంత్ ఏకాదశి రోజున ఈ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి పూజలు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానిని మీరందరూ ఆదరించి అభిమానిస్తున్నందుకు మీకు అన్యదా కృతజ్ఞురాల్ని. చెప్పాను కదండి, రోజు ఏవో నా పాటను నేను పూజలు చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు ఈ యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టాను, భయపడుతూనే అడుగుపెట్టాను. అలాగే ఈ నెల రోజుల పాటు ఏవో పూజలు అనేవి మామూలుగా పాటల రూపంలో, వీడియోస్ రూపంలో అందించడం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది దేవుడి పాటలు పెట్టడం అనేది జరుగుతూ వచ్చింది. అందరూ కూడా ఇచ్చిన సలహా ఏమిటి అంటే, వాయిస్ ఓవర్ ఎందుకు ఇవ్వచ్చు కదా, ఇవ్వట్లేదు ఎందుకు, వాయిస్ ఓవర్ ఇవ్వండి మీ పూజలకి అని అన్నారు. ఈ యూట్యూబ్ ప్రపంచంలో అనేదానికన్నా యూట్యూబ్ మహాసముద్రంలో అనడం మంచిదండి. ఈ మహాసముద్రంలో నేను ఒక చిన్న నీటి బొట్టు లాంటి దానినండి. కావున నేనేమైనా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉన్నాను అన్నీ కూడా. నేను మీ అంచనాల మేరకు, మీ అంచనా స్థాయికి చేరుకోవడానికి ఇంకా కొద్దిపాటి సమయం అనేది పడుతుందండి. ఇప్పుడిప్పుడే నేను నేర్చుకుంటూ, అడుగులు వేస్తూ, ఓనమాలు నేర్చుకుంటూ ఉన్నాను యూట్యూబ్ అనే దాని ప్రపంచంలో. కాబట్టి నాకు మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఈ విధంగానే అందిస్తారని, నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి. సెలవు తీసుకుంటాను.